10 మందికి పనికొచ్చే పని మీరు చేయడానికి సిద్ధపడితే హనుమంతుడు తప్పకుండా రక్షిస్తాడు, తన యొక్క ప్రతాపం బయటపడతాడు అని దీని యొక్క అర్థం. కనుక రామకార్యం జగద్రక్షణ, ధర్మరక్షణ, భారతదేశం యొక్క రక్షణ. కనుక సనాతన ధర్మంతో కూడిన భారతదేశాన్ని, ఇందులో రకరకాల దాడులకు గురవుతున్న హిందూ ధర్మం అనబడే సనాతన ధర్మాన్ని రక్షించమని ఆంజనేయ స్వామి వారిని హనుమద్వ్రతం నాడు మనం అందరం ఆవాహన చేద్దాం, ప్రార్థిద్దాం. సిద్ధమేనా? శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. ఈ మంత్రంతోనే ప్రార్థించాలి. అయితే స్వామివారు లంకలో ప్రవేశించిన తర్వాత సీతమ్మను అన్వేషిస్తూ రకరకాలైనటువంటి అవాంతరాలు, విఘ్నాలు, నిరాశలు ఎదురైనా స్థిరంగా నిలబడ్డారు. ఎట్టకేలకు సీతమ్మను దర్శించారు. లంకలో హనుమంతుడు ప్రవేశించిన సమయం మార్గశిర మాసం, శుక్లపక్షం. ఇది పురాణములు చెప్తున్న అంశం. అందులో సీతమ్మను దర్శించిన రోజు మార్గశిర శుద్ధ త్రయోదశి, అంటే ఇవాళ దర్శించాడు. అప్పుడు సీతమ్మ హనుమంతుడితో మాట్లాడిన తర్వాత ఒక మాట అన్నది, అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన జానకీ మాత అని చెప్పుకున్నాం కదా. పురాణంలో చెప్తున్న అంశం ఏంటంటే, ఇవాళ నువ్వు నన్ను చూసిన రోజు, నా యొక్క ఆశీర్వచనం పొందిన రోజు, ఈరోజు నిన్ను ఎవరు పూజిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అనుగ్రహం, ఆయన అనుగ్రహం కూడా లభించి సర్వాభిష్టములు నెరవేరుతాయని సీతమ్మ చెప్పింది. కనుక హనుమద్వ్రతం అనగా హనుమంతుడు సీతమ్మని దర్శించిన రోజు. ఈ రోజునగా ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేసినట్లయితే సర్వాభిష్టములు లభిస్తాయని హనుమద్వ్రతం అని చెప్పారు. హనుమద్వ్రతాలు మనకి చైత్ర పూర్ణిమ, వైశాఖ బహుళ దశమి, జ్యేష్ఠశుద్ధ దశమి, అదేవిధంగా ఈరోజు 4 హనుమద్వ్రతాలు ప్రధానంగా చెప్పబడ్డాయి. ఇంకా హనుమద్ ఉపాసకులకు చాలా తెలుస్తాయి. ఎందుకంటే ఒక దేవతను ఉపాసిస్తూ ఆ శాస్త్రములు అధ్యయనం చేసిన వాళ్ళకి దేవతా రహస్యాలు తెలుస్తాయండి. అంతేగాని ఊరికనే కూర్చుని టీ తాగుతూ రామాయణ సీరియల్ చూసేవాళ్ళు, రామాయణ పుస్తకం కాళ్ళు ఉప్పుకుంటూ చదివిన వాళ్ళకి కథ అర్థమవుతుందే తప్ప అందులో ఉన్న మంత్ర రహస్యాలు తెలియవు. ఇది తెలుసుకోవాల్సిన ఆంతర్యం. ఇక్కడ అది పరిశీలించాలి. పడవలో వెళ్ళినా గంగ తడి తగలదు, పడవలోంచి మునిగితే తగులుతుంది. అవునా లేదు? ఇక్కడ అందుకు రామాయణం చదివేశామండి, నాకేం తెలియలేదండి. నీకు తెలియదు, పెద్దల దగ్గర మఠం వేసి కూర్చొని చదవాలి. ఏం చేస్తాం? ఇన్ని రహస్యాలు ఉంటాయి. ఆ రహస్యం వాల్మీకి తెలుసు, ఆయన మహర్షి. ఆయన అందులో పెట్టిన రహస్యాల్ని వ్యాసులు వారు ఇతర పురాణాల్లో బయటకు తెచ్చారు. అలా 12 పురాణాల్లో చూపించారు. మన అదృష్టవశాత్తు అవన్నీ కలబోసి చెప్తున్నాం. ఇప్పుడు జననగాథ తర్వాత స్వామివారి యొక్క వైశిష్ట్యంలోకి మళ్ళీ ప్రవేశిస్తున్నాం. అంటే హనుమద్వ్రతం అంటే ఏంటో చెప్పడం కోసం మనం సుందరకాండ దాకా వెళ్ళి సుందరకాండ వైభవం కూడా చెప్పుకుని మళ్ళీ జననగాథ తర్వాత ఉన్నటువంటి హనుమత్ కథ ఏదైతే మిగిలి ఉందో నిన్న చెప్పకుండా దానిలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు హనుమంతుని నామకరణం చేశారు కదా, ఆ వైశిష్ట్యం. హనుమంతుడు నామకరణం చేసిన వాడు ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుడు అక్కడే ఉన్నాడు. ఇంద్రుడు ఇచ్చాడు పేరు. బ్రహ్మదేవుడు ఒళ్ళో పెట్టుకున్నాడు. చుట్టూ దేవతలందరినీ ఆజ్ఞాపించాడు. దేవతలందరూ వారి వారి అస్త్రశక్తులని హనుమంతునికి ధారపోశారు. అస్త్రశక్తులు అంటే ఏంటి తెలియాలంటే, ఒక్కొక్క దేవతకి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రంలో ఒక శక్తి ఉంటుంది. ఆ మంత్రాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది సాధన చేస్తే ఆ మంత్ర సిద్ధి పొందింది, దాని అస్త్రము అంటారు. ఆ అస్త్రాన్ని యుద్ధ సమయంలో మంత్రాన్ని వారు తిరిగి ప్రయోగించినప్పుడు అది అస్త్రమే శత్రువుని దెబ్బ కొడుతుంది. అందుకే మనకి శస్త్రాస్త్రములు అనే మాట కనబడుతూ ఉంటుంది. మన రామాయణం భారతం చదువుకున్నా వాయవ్యాస్త్రం, వారుణాస్త్రం, అగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం పేర్లు విన్నారు కదా. అస్త్రము అంటే మంత్రము, ఇది అర్థం. అయితే ద్వాపర యుగాంతంలో అస్త్ర విద్యలు అంతరించిపోతాయి, కలియుగంలో శస్త్రాలు మిగులుతాయి తప్ప అస్త్రాలు పోతాయని చెప్పారు. ఎందుకంటే అలా తపస్సు చేయగలిగే పవిత్ర జీవులు తగ్గిపోతారు. అందుకు అస్త్రశక్తి తగ్గుతుంది. ఎందుకంటే వంచనా శిల్పం పెరుగుతుంది, భౌతిక విజ్ఞానమే పెరుగుతుంది తప్ప సూక్ష్మమైన మంత్రశక్తుల్ని పండించుకునే పవిత్ర జీవులు తగ్గిపోతారన్నాం కానీ అసలు ఉండడం లేదు. చూడండి, ఇక్కడ ఋషుల విద్యలు గొప్పతనం ఏంటంటే అవి నశించవు. యోగ్యులు ఉండరు గనక విద్యలు తెలియవు. అది ఇక్కడ. ఎందుకంటే మేము ఎందుకు తెలుసుకోకూడదండి అని వాదించడానికి అందరూ సిద్ధమే, కానీ తెలుసుకోవడానికి కొన్ని అర్హతలు ఉంటాయి. అందుకే అధికార భేదమును ఉంటుంది. అనీబిసెంట్ అనేటువంటి ఒక పాశ్చాత్య వనిత భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చెప్పుకొని హిందూ మతంలో గొప్పతనం ఏమిటయ్యా అంటే అధికార భేదం అనేటువంటి అద్భుతమైన కాన్సెప్ట్ హిందూ మతంలో ఉంది. అది దాని యొక్క గొప్పతనం అన్నారు. ఇది లోతు అర్థం చేసుకోవాలి, ఇతరులకు అర్థం కాదు. అధికార భేదము అంటే అనేక విద్యలుంటాయి, అనేక గొప్పతనాలు ఉంటాయి. అది పొందడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన అర్హతలు ఉండాలి. ఉదాహరణకి మెడిసిన్ కావాలంటే దానిలో పరీక్షలకు ముందు పాస్ అవ్వాలా లేదా, ఎంసెట్లు అవి. అలా కొన్ని విద్యలకు కొన్ని సంస్కారాలు ఉండాలి, కొన్ని రకాల పరంపర ఉండాలి. అటువంటి వారు ఆ విద్యలకు అర్హులు.
ఇలాగా అన్ని విద్యలు గొప్పవే, అందరూ గొప్పవారే, కానీ ఏ విద్యకి ఎవరు అధికారులనే నింపబడుతుంది. ఇది అధికారము అని వేదాంత విద్యకు ఎవరు అధికారులు, మంత్రశాస్త్రానికి ఎవరు అధికారులు, అదేవిధంగా జ్ఞానానికి ఎవరు అధికారులు. శ్రద్ధ లేని వాడిని ఎదురుగా కూర్చోబెట్టినా సరిగ్గా వినడు, ఎందుకంటే వాడికి అది వినే అధికారం లేదు. చూడండి ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధికారం పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. ఇక్కడ అది లేని వాడికి శాస్త్రం చెప్పకూడదట, చెప్తే ఏమవుతుందని కువ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఇప్పుడు మన టీవీల్లో కూర్చుని హిందూ ధర్మం మీద అవమానించేటటువంటి కువ్యాఖ్యా పరులందరూ అధికారం లేని అనర్హులు, దుర్మార్గులు. వాళ్ళని కూర్చోబెట్టి చర్చలు చేస్తూ ఉంటే మనం చూస్తూ కూర్చుంటున్న నోరు వెళ్ళబెట్టి. ఈ కనీస అంశం మనం తెలుసుకోలేకపోతే ఎలా అండి అధికార భేదం అని ఉంటుందని. అలాంటి అధికారత కలిగిన పవిత్ర జీవులు మంత్రానికి కావాలి. అలాంటి వాళ్ళు తగ్గిపోతారు కనుక అస్త్ర విద్యలు అంతరించిపోతాయి కానీ నశించిపో. అంతరించడానికి నశించడానికి తేడా ఉంది. నశించడం అంటే మరి మిగలవు, అంతరించడం అంటే అంతర్ధానమే మనకు కనబడకుండా ఉంటాయి. కానీ ఎవరో మహాత్ములు రక్షిస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ మంచి యుగాలు వస్తాయి, అప్పుడు పవిత్ర జీవులు వస్తారు, వాళ్ళ కోసం విద్యలన్నీ బయటకు వస్తాయి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే సనాతన హైందవ ధర్మం విషయంలో మనం ఎప్పుడు దిగులు పడక్కర్లేదు. అది పవిత్రమైనది కనుక రక్షింపబడుతుంది. ఒక ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఒకప్పుడు సనాతన ధర్మం ప్రపంచమంతా ఉండేది, దానికి ప్రమాణాలు పాశ్చాత్యులు ఇప్పుడు చూపిస్తున్నారు. అలాంటిది ప్రస్తుతం అనేక అయినటువంటి అల్పమతాలు విజృంభించిన దశలో సనాతన ధర్మం తగ్గిపోతుంది అని బాధపడితే, నాయన రత్నాలు రాళ్ళు దొరికినంత విరివిగా రత్నాలు దొరుకుతాయా అనుకుంటే చాలండి ఇక్కడ. కానీ ఎప్పటికైనా ప్రపంచానికి రక్ష సనాతన ధర్మమే. మళ్ళీ ఇది ఒక్కటే రాజ్యమేలే రోజు వస్తుంది, అందులో సందేహం లేదు. అలాంటి రోజు అతి త్వరలో రావాలని మనం హనుమంతుడు ప్రార్థన చేద్దాం. మరి ఇంకేం చేస్తాం, ఆయనే రక్షకుడు మనకి ఇక్కడ. సరే, మొత్తానికి అధికారములు ఉండాలి కనుక అస్త్రములు ఉండవు. ఇవి అస్త్రముల గురించి తెలుసుకోవాల్సింది. కానీ అలాంటి అస్త్రములు ఇంద్రుడికి ఇంద్రమంత్రం ఉంది, వరుణుడికి వరుణ మంత్రం ఉంది. అంటే వాళ్ళల్లో ఆ మంత్రరూపిణి తేజస్సుంది, అది హనుమంతుడికి ధారపోశారు వాళ్ళందరూ. అంటే ఇప్పుడు హనుమంతుల్లో ఎన్నున్నాయి చూడండి. ఇంద్రుల్లో ఇంద్రమంత్రమే ఉంది, వరుణుల్లో వరుణుడి మంత్రమే ఉంది. ఇప్పుడు హనుమంతుల్లో ఇంద్రమంత్రం, వరుణ మంత్రం, అగ్నేయ మంత్రం అన్నీ దాగి ఉన్నాయి. అంటే హనుమంతుడు ఏమయ్యాడు, సర్వ అస్త్ర తేజస్వరూపుడైపోయాడు. స్వతసిద్ధంగా రుద్ర తేజస్సు, ఇప్పుడు సర్వదేవతల తేజస్సు ప్రవేశించింది. ఏమయ్యాడండి ఆయన ఇప్పుడు? ఇది ఆలోచించండి, తర్వాత నామానికి అర్థం తెలుస్తుంది. ఇప్పుడు హనుమన్ నామానికి అర్థం చూద్దాం. అంతేకాదు, ఇవాళ మన భాగ్యం హనుమద్ వ్రతం నాడు హనుమన్ నామార్థ విచారణ అనేది జరుగుతోంది. ఇప్పుడు ఒక మంత్రం అర్థ విచారణ కూడా మంత్ర ఉపాసనా ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడున్న మనందరికీ కూడా హనుమన్ మంత్రోపాసన సిద్ధి వాళ్ళ లభింపజేసిన ఆంజనేయ స్వామి వారి కారుణ్యానికి నమస్కారం చేసుకుని శ్రద్ధాభక్తులతో వినే ప్రయత్నం చేద్దాం. హనుమాన్ అనే మాటకు అర్థం వాల్మీకి స్పష్టంగా రాశాడు. అయితే ముందు చెప్పినట్టు కథాపరమైన అర్థమే చెప్తాడు వాల్మీకి, అంతర్లీనమైన అర్థాలు శాస్త్ర సహాయంతో మనం తెలుసుకోవాల్సినది. మత్కరోత్సృష్ట వజ్రేణ హనూరస్య యథాహత నామ్నావై కపిశార్దూలో భవితా హనుమానితి. ఇది చెప్పిన వాక్యం. అంటే నా చేత్తో కొట్టిన వజ్రాయుధం ఈయన దవడకు తగిలింది. నా వజ్రాయుధపు దెబ్బ తగిలి కూడా నిలబడగలిగినటువంటి హనువు అంటే దవడ. నా వజ్రాయుధపు దెబ్బ తగిలి కూడా తట్టుకోగలిగిన దవడలు కలవాడు కనుక ఈయన పేరు హనుమాన్. హనుమాన్ అంటే మంచి దవడలు కలవాడు. హనువు అనగా దవడలని అర్థం. ఇలా చెప్తాడు, కథలో ఇలాగే ఉంటుందండి.